హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. సేవ్ ద టైగర్ పార్ట్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మామ. ఏమన్నా ఉందా? మార్చ్ 15th రాబోతుంది పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళైతే వెంటనే చూసి మార్చ్ 15th రోజు సెకండ్ పార్ట్ చూసేయండి మామ. నిజంగా చెప్తున్నా, చాలా మంది ఆడియన్స్ కి ఫేవరెట్ వెబ్ సిరీస్ ఇది. ఈ మధ్యన ఓటీటీలో రిలీజ్ అయిన వాటిలో బాగా ఆకట్టుకున్న 90s కిడ్స్ ఒకటి అయితే సేవ్ ద టైగర్స్ మరొకటి. 100% ఎంటర్టైన్ అయితే అవుతారు చూసిన వాళ్ళు. ప్రియదర్శి, అభినవ్, కృష్ణ చైతన్య లీడ్ గా చేసిన ఈ సిరీస్ చాలా ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ తో ఆకట్టుకుంది. ఒకసారి లైట్ గా ఫస్ట్ పార్ట్ గురించి చెప్పుకుంటే, ప్రియదర్శి అలియాస్ గంటా రవి, అభినవ్ రాహుల్ గా, కృష్ణ చైతన్య విక్రమ్ గా ఒకరికి ఒకరు సంబంధం అయితే ఉండదు. అనుకోకుండా యాక్సిడెంటల్ గా కలిసి ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక రోజు ఫుల్ గా డ్రింక్ చేసి తాగి అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటారు. మరో పక్క ఒక ఫేమస్ యాక్ట్రెస్ కిడ్నాప్ అవుతుంది. ఇలా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో, సస్పెన్స్ కామెడీతో, ఫ్యామిలీ సెంటిమెంట్ తో అయితే ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అయింది. స్పెషల్లీ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ మావా. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. సేవ్ ద టైగర్స్ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ ఇది. మార్చ్ 15th పార్ట్ 2 రాబోతుంది. ఇంకా పార్ట్ 2 ట్రైలర్ అయితే మోర్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనేలా ఉంది. ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఆకట్టుకుంది మామ. 7 year itch. మామూలు ఇచ్ అయితే మనల్ని మనం గోకుంటే సరిపోతుంది, కానీ 7 year itch లో పక్క వాళ్ళని గోకాలనిపిస్తుంది అనే డైలాగ్ అయితే చాలా బాగుంది, వర్కౌట్ అయింది. ఇంకా ఈ సిరీస్ లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి, అభినవ్, చైతన్య నువ్వా నేనా అన్నట్టు యాక్టింగ్ చేశారు. జోర్దార్ సుజాత అయితే నేను యాంకర్ మాత్రమే కాదు మంచి యాక్టర్ని అని ప్రూవ్ చేసుకుంది. పక్కా తెలంగాణ స్లాంగ్ లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఇరగొట్టేసింది, ఒక ఆట ఆడుకుంది. ఇంకా పావని దేవి అని పర్వాలేదనిపించారు. ఫస్ట్ పార్ట్ లో ప్రియదర్శి అండ్ తన కూతురు మధ్యలో సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే ఓకే, ఎడిట్ బాగుంది. ఫైనల్లీ డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ కి తేజ అయితే పార్ట్ 2 కి అరుణ్ కొత్తపల్లి చేశారు. ఈ 2 పార్ట్స్ కి రైటర్స్ గా ప్రదీప్, అద్వైతం, విజయ్ నామోజు అండ్ ఆనంద్ కార్తిక్ వర్క్ చేశారు. ఫైనల్లీ మామ మార్చ్ 15th వరకు వెయిటింగ్. ఇక్కడ సినిమా బాగుండాలి. జై హింద్.